మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ పర్యటనకు వచ్చారు. ఆయన రావటం అనేది భారత్ మలేషియా సంబంధాల్లో ఒక కొత్త శకం మొదలైందనే చెప్పొచ్చు. ఇంతకు ముందు వరకు భారత్ మలేషియా రిలేషన్లో కొన్ని ఒడిదుడుకులు ఉండేవి. ఇప్పుడు కాస్త సెటరైట్ అవబోతుందని మనకు అర్థమవుతోంది. అసలు భారత్ మలేషియా రిలేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మలేషియాలో దాదాపు 3 మిలియన్ 30 లక్షల మంది పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు. వాళ్ళు చాలామంది తమిళియన్స్ కూడా. మలేషియా బేసిక్గా అక్కడ ఎక్కువ ముస్లిం జనాభా కూడా ఉంటారు. మలేషియా భారతదేశానికి ఎక్కువగా పామ్ ఆయిల్ అమ్ముద్ది. ఆసియాన్ దేశాల్లో మలేషియా ఒక ముఖ్యమైన దేశం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాం. దానిలో మలేషియా ముఖ్యమైన దేశం. 10 దేశాల్లో మలేషియా చాలా ముఖ్యమైన దేశం అనమాట. మలేషియాకి సంబంధించి భారతదేశం కూడా మలేషియాకి చాలా ఎగుమతులే చేస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు మలేషియా ప్రధాని మొహమ్మద్ మహతీర్ ఆయన ఇండియా పైన చాలా కామెంట్స్ చేశారు. ముఖ్యమైన కామెంట్స్ ఏంటంటే మన సిటిజన్షిప్ యాక్ట్ గురించి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370 గురించి, ఈ అంశాల్లో ఆయన చాలా కామెంట్స్ చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ కామెంట్స్ ఇండియా పైన. అప్పుడు మన రిలేషన్ కాస్త డ్యామేజ్ అయింది. కానీ అన్వర్ ఇబ్రహీం ఎప్పుడైతే ప్రధాని అయ్యారో అప్పటి నుంచి ఇండియా మలేషియా రిలేషన్స్ కాస్త కుదుట పడ్డాయి. ఇప్పుడు ఆయన విజిట్తో ఇంకా బెటర్ అయ్యాయన్నమాట. ఆయన విజిట్ చేయటమే కాకుండా మోడీ గారిని మలేషియా రమ్మని ఆహ్వానించి కూడా వెళ్ళారు. 2010లో భారత్ మలేషియా మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మొదలైంది. దాన్ని 2015లో ఎన్హాన్స్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేశాం. ఇప్పుడు అది అన్వర్ ఇబ్రహీం విజిట్ సందర్భంగా కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయింది. అంటే దాదాపు 15 ఏళ్ల సమయంలో మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ నుంచి ఎన్హాన్స్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఇప్పుడు కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఇంత దూరం వచ్చామన్నమాట. అన్వర్ ఇబ్రహీం విజిట్ సందర్భంగా మలేషియా బ్రిక్స్లో మెంబర్షిప్ దిశగా అడుగులు వేయటం మొదలెట్టింది. దాని వైపు ఆసక్తి చూపింది. అంతేకాదు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏదైతే ఇండియా లీడ్ చేస్తుందో దానిలో కూడా మెంబర్ అయ్యేందుకు మలేషియా ఇప్పుడు సుముఖత వ్యక్తం చేస్తుంది. భారత్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని లీడ్ చేసిన విధానాన్ని మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేశారు. అంతేకాకుండా భారతదేశం కూడా 3 వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్స్కి మలేషియా అటెండ్ కావడాన్ని ప్రశంసించింది. అయితే ఇక్కడ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీం స్పెషల్గా ఒక మాట చెప్పారు భారతదేశం గురించి. భారతదేశం ప్రపంచ విషయాల్లో మల్టీ అలైన్డ్ అప్రోచ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు రకరకాల సమస్యల విషయంలో కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ ఇట్స్ ప్రయారిటీస్ పర్టికులర్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఎవరితో ఎక్కడ ఎంతవరకు మెలగాలో, ఎక్కడి వరకు ఆపాలో, దేశాలతో సంబంధాలు చెడగొట్టుకోకుండా అన్ని అంశాల్లో ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో భారతదేశం దగ్గర చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. అన్వర్ ఇబ్రహీం పర్యటన సందర్భంగా ఇండియా మలేషియా మధ్య అనేక ఎంఓయూస్ కుదిరాయి. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, డిజిటల్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, టూరిజం, ఇలా అనేక అంశాల్లో మనకి మలేషియాకి మధ్య అనేక ఎంఓయూస్ కుదిరాయి. రానున్న రోజుల్లో డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అనేక అంశాల్లో మనం కలిసి ముందుకెళ్దామని చెప్పి 2 దేశాలు అనుకున్నాయి. 2 దేశాలు డిజిటల్ కౌన్సిల్ మరియు స్టార్టప్ అలయన్స్ని స్టార్ట్ చేశాయి. దాంతోపాటు ఇండియా యూపీఐ, మలేషియా పేనెట్, ఈ రెండింటిని లింక్ చేసే దిశగా ముందుకు అడుగులేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశాయి. భారత్కి మలేషియాకి మధ్య $20 బిలియన్ ట్రేడ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం యొక్క వాణిజ్య పార్ట్నర్స్లో మలేషియా పొజిషన్ 16th. అదే ఆసియాన్లో, ఏషియాన్లో ఉన్న 10 దేశాలు చూసుకుంటే మలేషియా నెంబర్ 3లో ఉంది. ఇండియా ట్రేడింగ్ పార్ట్నర్స్లో చూసుకుంటే కనుక భారతదేశం మలేషియా నుంచి ఎక్కువగా కొనుక్కునేది పామ్ ఆయిల్. 2023లోనే చూసుకుంటే కనుక మలేషియా ప్రొడ్యూస్ చేసే పామ్ ఆయిల్లో 20% భారతదేశమే కొనుక్కొచ్చుకుంది. ఏప్రిల్ 2023 నుంచి ఇరు దేశాల మధ్య లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ స్టార్ట్ అయింది. ఇండియన్ రూపీ, మలేషియన్ రింగెట్. మలేషియా యొక్క అవసరాల రీత్యా భారతదేశం 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మలేషియాకి భారతదేశం పంపిస్తుందన్నమాట. భారతదేశం యొక్క డిఫెన్స్ ఆర్గనైజేషన్ HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈ HAL యొక్క ప్రాంతీయ కార్యాలయం, రీజనల్ ఆఫీస్ కౌలాలంపూర్లో మనం స్టార్ట్ చేసాం. అంతేకాదు మలేషియా చాలా మనకి దగ్గరలో ఉంటుంది, ఏషియన్ కంట్రీ. దానికి మనం బ్రహ్మోస్ కూడా అమ్మొచ్చు. మలేషియా అది కొనే ఆలోచనలో కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. మలేషియా ఆసియాన్లో ప్రముఖ దేశం.
ఇక్కడ భారతదేశం యొక్క యాక్టిస్ట్ పాలసీ, అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క సెక్యూరిటీ, అంతేకాదు సౌత్ చైనా సీ దగ్గర అందర్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఇదంతా మెయింటైన్ చేయడానికి మలేషియా కూడా చాలా క్రూషియల్. భారత్కి మలేషియాకి సివిలైజేషనల్ కల్చరల్ కాంటాక్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మలేషియా అధినేతలు చేసిన కామెంట్స్ భారతదేశానికి కాస్త కష్టాన్ని కలిగించాయి. అయితే ప్రాగ్మాటిజం ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల్లో ఇరు దేశాల సంబంధాల్లో కొంత ప్రాక్టికాలిటీ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. కాబట్టి మలేషియా, భారత్ రెండు దేశాలు కూడా చేతిలో చేయి కలిపి ముందుకెళ్తే కనుక ఆసియాన్ దేశాలతో మన సంబంధాలు, మనతో ఆసియాన్ దేశాల సంబంధాలు మెరుగుపడతాయి.